అంబేద్కర్ గారి జన్మదినం సందర్భించి ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ, అలాగే సర్పంచ్ శ్రవంతి సుమన్ గారికి, ఎక్స్ సర్పంచ్ గారికి, అలాగే మరియు ఉప సర్పంచ్ కాకయ్య గారికి, వార్డు మెంబర్స్కి, ఎంపీపీకి అందరికీ కూడా, అలాగే అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ వార్డు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఓర్చుకొని చదువుకి ఇబ్బంది పడి ఆయన జీవితంలో నేర్చుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే, నేను బాగుపడాలన్నా, నా సమాజం బాగుపడాలన్నా నేను చదువుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు ఆయన. అతను చిన్న స్థాయి నుంచి వచ్చి విదేశాలకు వెళ్ళి కూడా చదువుకున్నాడు. అలాగే ఎవ్వరూ చేయలేనని డిగ్రీలు చేశాడు. అలాగే సమాజాన్ని మార్పు చెందడం కోసం రాజ్యాంగాన్ని రాశాడు. ఇప్పుడు మనందరం కూడా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దానికి ముఖ్య కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఆ రోజుల్లో ఉన్న వివక్ష అవన్నీ ఇప్పుడు పోయి అందరము కలిసిమెలిసి ప్రతి ఒక్కరం కూడా సమాజంలో ఈక్వాలిటీ అనేది మనకు సాధించుకున్నాం. అది ఆయన గొప్పతనం వల్లే మనకు అందరికీ వచ్చింది. మనము అంబేద్కర్ గారికి ఇవ్వగలిగే ఏమైనా బహుమానం ఉంది అంటే అది కూడా మన ఇంట్లో ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్లనే వస్తుంది. మనం ఆయనకి ఏమి ఇవ్వలేం. మనం ఇవ్వగలిగేది ఒకటే, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బాగా చదవాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ప్రతి ఒక్కరు కూడా తను బాగుపడాలి, తన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, సమాజాన్ని బాగు చేసుకోవాలి. ఇదే మనకి అంబేద్కర్ గారు మన నుంచి ఆశించేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అంత మార్గంగా మన